ప్రేమలో విఫలమైతే లైఫ్లో మరింత ముందుకు వెళ్తారా? మిల్కీ బ్యూటీ విషయంలో మరోసారి ఇదే జరిగిందా? పెళ్లి ఖాయం అనుకుంటున్న సమయంలో ఈమె ప్రేమలో ఓడిపోయింది. జంటగా ఉన్న బ్యూటీ ఇప్పుడు ఒంటరి అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్ తర్వాత మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు తమన్నా. మరి ఈ భామ ఏం చేస్తున్నారో తెలుసా? ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం నడుస్తుంది. ప్రేమలో ఉన్న వాళ్లేమో బ్రేకప్ అంటున్నారు, పెళ్లైన వాళ్లేమో విడాకులు అంటున్నారు. తమన్నా కూడా ప్రియుడితో విడిపోయినట్లే. అధికారికంగా ప్రకటించకపోయినా నిజాలన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ ఈ మధ్యే ఆ రిలేషన్ కి గుడ్ బై చెప్పారు. విజయ్ తో డేటింగ్ విషయాన్ని కొన్ని రోజులు సీక్రెట్ గా ఉంచిన తమన్నా తర్వాత ఓపెన్ అయిపోయారు. కలిసి ఈవెంట్స్ కి రావడం, మీడియాకి ఫోజులు ఇవ్వడం చేశారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం, అభిప్రాయ భేదాలు రావడంతో ఎవరికి వాళ్లు ఒంటరిగా బయట కనిపించారు. బ్రేకప్ తర్వాత ఎవరి కెరియర్ పరంగా వాళ్లు బిజీగా ఉన్నారు. బ్రేకప్ తర్వాత కెరియర్ పై మరింత ఫోకస్ చేశారు తమన్నా. ఈ మధ్యే ఓదెలా 2తో వచ్చింది ఈ బ్యూటీ. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. హిందీలోనూ వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు తమన్నా. బ్రేకప్ నుంచి బయటపడ్డానికి సినిమాలే ఆయుధంగా ఎంచుకుంటున్నారామె. రాజా సాబ్లోనూ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. బ్రేకప్ తర్వాత పెద్దగా మీడియా ముందుకి రాని తమన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ బ్రేకప్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థమవుతోంది. ఇది తప్పుదిద్దుకునే దశ, నేర్చుకునే దశ, ఇంకా నీకు నువ్వు పర్ఫెక్ట్ అవ్వాల్సిన దశ అంటూ రాసుకొచ్చింది తమన్నా.